కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్నింగ్ వాకర్స్ ను కలిశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే వినిపిస్తారన్నారు వినోద్ కుమార్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. టౌన్లో వాకర్స్ దగ్గరికి వచ్చేసి మరి స్థానిక శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు మిగతా మిత్రులు అందరం కలిసి మేము వాళ్ళతో నడిచి మా ప్రచార కార్యక్రమంలో మరి వాళ్ళతో పాల్పంచుకొని మా పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాను. పోయినసారి ఎన్నికల్లో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గంలో నాకు మంచి మెజార్టీ ఇక్కడ ప్రజలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా మరి స్పందించి చాలా గొప్పగా మరి మీరు ఆలోచన చేసి నాకు తప్పనిసరిగా మీరు ఓట్లు వేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరాను. ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపైన, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపైన, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపైన మాట్లాడవలసినటువంటి సభ్యులు ఆడ ఉండాలి. నిన్న మొన్న కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ఉంది, హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది, గులాబీ జెండా అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఇప్పుడే పార్లమెంట్లో గులాబీ జెండా నాయకులు ఎంపీలుగా ఉండాలి.